Ay rakana hori. Re nine rakana bonum. Nine ra. ఇక మొదలెడదామా? ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు దువ్వాడపై ఫిర్యాదులు వచ్చాయి. బ్రతకడానికి లేకుండా చేశారన్న. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఆర్సీపీ ఆయన్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. బ్రతకడానికి లేకుండా చేశారన్న. ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులు అండి. దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. విమానం ఏమైందో, ఆప్యాయత ఏమైందో తెలియదు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది వైసీపీ. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాలతో దువ్వాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు. ప్రజలు ఇప్పటికే మేల్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సర్వనాశనమైన విషయాన్ని వాళ్ళు గుర్తించారు. గ్రామాల్లోకి మీరు వెళ్లే పరిస్థితి ఉందా? పరకలతో కొడతారు, చెప్పులతో కొడతారు. జగన్ అన్న మీకే చెప్తున్నా, మేము మిమ్మల్ని ఎర్రపుకులు చేయటం లేదు, మీరే ఎర్రెప్పుకులు. అబద్ధాలను ఇంకా నమ్మే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు లేరు అన్న విషయం తెలుసుకోవాలి. బోరుగడ్డ అనిల్ జైల్లో ఉన్నాడు. వల్లభనేని వంశీ జైల్లోనే ఉన్నాడు. తురకా కిషోర్ జైలు. కుక్కల విద్యాసాగర్ జైలుకి వెళ్లాడు. నాకు అర్థం కాలేదు సార్. రామ గారి టార్చర్ కేసులో సిఐడి ఎస్పీ విజయపాల్ జైలుకి వెళ్లాడు. సకల శాఖ మంత్రిగా పేరొందిన సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి ఆయన కుమార్ సోషల్ మీడియా కేసుల్లో ఆయన కోర్టుల్లో బెయిలు. రేషన్ బియ్యం కేసులో పేరు నాని, దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కేసు. ఇక వైఎస్ అవినాష్ రెడ్డి గురించి తెలుసు. దేవినేని అవినాష్ పార్టీ ఆఫీస్ మీద దాడి కేసు బెయిలు. జోగి రమేష్ చంద్రబాబు గారి ఇంటి మీద దాడి కేసు బెయిలు. లేళ్ల దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. రెడ్డి పార్టీ ఆఫీస్ మీద దాడి. కలశల్ రఘురాం పార్టీ ఆఫీస్ మీద దాడి. పోక్సో కేసులో గోరంట్ల మాధవ్, బెట్టింగ్ యాప్స్ కేసులో యాంకర్ శ్యామల, లిక్కర్ అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. లిక్కర్ కేసులో పేరు వస్తోంది అధినేత జగన్ నమ్ముకుంటే ఇసుక అమ్ముకోవాలి, ఇసుక అమ్ముకోవాలి.